రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా, ఎన్ని ముఠాలను పట్టుకొని లోపలేసినా మళ్ళీ కొత్త ముఠాలు ప్రతిరోజు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. స్మగ్లర్లు కొత్త దారుల్లో గంజాయిని తరలిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన గోవింద్ తప్సలే, గజానన్, పవన్, ఆకాష్లతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తోరత్ రాహుల్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేశారు. ఒరిస్సాకు చెందిన సుమన్ జాని వద్ద ఎండు గంజాయిని కిలో 1900 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక అక్కడ కొనుగోలు చేసిన ఎండు గంజాయిని కారులో పెట్టుకుని భద్రాచలం, సూర్యాపేట, పతంగి టోల్గేట్ ద్వారా ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ టోల్గేట్ పరిసర ప్రాంతానికి ఎండు గంజాయిని రవాణా చేస్తున్నారు. పూణేలో నివాసముంటున్న అభిషేక్ అనే వ్యక్తి బీదర్కు చెందిన నలుగురు ఒకే గ్రామానికి చెందినవారు. అయితే అభిషేక్ నలుగురిని రాహుల్కు ఫోన్ ద్వారా పరిచయం చేశాడు. కేజీ ఎండు గంజాయి 5000 చొప్పున కొనుగోలు చేయడానికి రాహుల్ వారితో అంగీకారం కుదుర్చుకున్నాడు. ఘట్కేసర్, ఓఆర్ఆర్ మీదుగా గంజాయిని ఆదిలాబాద్ జిల్లాకు తరలించేందుకు వారి మధ్య డీల్ సెట్ అయ్యింది. డీల్లో భాగంగా ముఠా సభ్యులు గంజాయిని రవాణా చేస్తున్నారు. అయితే గంజాయి రవాణాపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం ఘట్కేసర్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాటు వేశారు. గంజాయి స్మగ్లర్ల కోసం ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. గంజాయిని తరలిస్తున్న 5 వ్యక్తులు కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న కారులో ఎక్సైజ్ పోలీసులకు తారాసపడ్డారు. పోలీసులకు వారి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్ డిక్కీలో గోధుమ రంగు టేప్తో చుట్టిన 29 బండిల్స్ పోలీసులకు కనిపించాయి. బండిల్స్ ఓపెన్ చేసిన పోలీసులు వాటిలో ఎండు గంజాయి ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు బండిల్స్ ను తూకం వేయగా ఒక్కో బండిల్ 2 కిలోల చొప్పున ఉంది. మొత్తం 58 కిలోల 880 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఆ కారును డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 మొబైల్ ఫోన్స్, కారు, బ్రిజా కారు, విటారా బ్రిజా కారు, గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ మొత్తం 29,05,000 రూపాయలు ఉంటుంది. మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిస్సా. ఎండ్ రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు. ఈ మధ్య వీళ్ళంతా మీడియేటర్స్, పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బిజినెస్. చట్టవిరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటిది ఎవరైనా కానీ సమాజంలో ఈ గాంజా సేవించడము సమాజం మీద ఎంతో చెడు వ్యసనాలకు చెడు ఇంపాక్ట్ పడుతున్నది. దాంతో ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు 23,55,200 రూపాయల విలువైన ఎండు గంజాయిని సీజ్ చేశారు. వారి వద్ద ఒక మారుతి కారుతో పాటు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.